హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టార్ పబ్లికేషన్. ఈరోజు డే 79 జరిగిన ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మనం ఇప్పుడు చూద్దాము. ఈ క్వశ్చన్ పేపర్లో మనకు సైకాలజీలో బోధన శాస్త్రము, భావనలు, దృక్కోణాలు పాఠానికి సంబంధించి 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ మెథడ్కి సంబంధించి 10 క్వశ్చన్స్ ఉంటాయి. 8th క్లాస్ మ్యాథ్స్ అనులోమ విలోమానుపాతానికి సంబంధించి 10 క్వశ్చన్స్ ఉంటాయి. 8th క్లాస్ ఫిజిక్స్ సెమ్ 2కి సంబంధించి 10 క్వశ్చన్స్ ఉంటాయి. భాష, సమాజము, సాహిత్య ప్రక్రియ దానికి సంబంధించి 10 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 50 క్వశ్చన్స్ ఉంటాయి. అందరూ శ్రద్ధగా వినండి. ఏదైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి, క్లారిఫై చేస్తాం. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇవ్వబడిన ప్రవచనాలను పరిశీలించండి. స్టేట్మెంట్ 1, అభ్యసనం అనేది నూతన జ్ఞానాన్ని సంపాదించడము. అభ్యసనం అంటే మనకు నూతన జ్ఞానాన్ని సంపాదించడమే, కాబట్టి స్టేట్మెంట్ 1 సరైనదే. స్టేట్మెంట్ 2, నిర్మాణాత్మక వాదుల ప్రకారము అభ్యసనం ఒక జ్ఞాన నిర్మాణ ప్రక్రియ కాదు అన్నాడు. మనకు నిర్మాణాత్మక వాదులు ఏం చెప్పారు అంటే అభ్యసనం అనేది ఒక జ్ఞాన నిర్మాణ ప్రక్రియ అని చెప్పారు. ఇక్కడ కాదు అని ఉంది, కాబట్టి స్టేట్మెంట్ 2 సరికానిది. అంటే కేవలం ఒకటి మాత్రమే సరైనది, ఆప్షన్ ఏ సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, స్కిన్నర్ ప్రకారము అభ్యసనం గురించి క్రింది వాటిలో సరైనది ఏది? స్కిన్నర్ మనకు అభ్యసనం గురించి ఏ నిర్వచనం ఇచ్చినాడు, ఏది చెప్పినాడు అంటే ఆప్షన్ ఏ, ప్రగతి పథం వైపు పయనించే ప్రవర్తన మార్పే అభ్యసనం అని స్కిన్నర్ నిర్వచనం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆప్షన్ ఏ మనకు సరైన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పెద్దల ప్రత్యేక ప్రభావం నుండి విడుదలైన శిశువు అభివృద్ధి సిద్ధాంతాల ఆధారంగా ఎదగడానికి సిద్ధం చేసే ప్రత్యేక పరిసరమే పాఠశాల అని నిర్వచించిన వారు ఎవరు అన్నారు? ఈ నిర్వచనం ఎవరిచ్చారు అంటే మనకు మేరియా మాంటిసోరీ. కాబట్టి ఆప్షన్ బి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో విద్యా ప్రణాళిక అనే పదానికి సంబంధించి సరైన మూలము అర్థాన్ని గుర్తించండి అన్నారు. మనకు విద్యా ప్రణాళిక అంటే కరికులం అనేది ఏ పదం నుంచి, ఏ మూల పదం నుంచి వచ్చింది, దాని యొక్క అర్థం ఏమిటి అన్నారు. మూల పదం నుంచి వచ్చింది అంటే ఇది ఒక కరికులం అనేది కరిరే అనే లాటిన్ పదం నుంచి వచ్చింది, కాబట్టి లాటిన్ భాషా పదం అవుతుంది. దాని యొక్క అర్థము రథ మార్గము లేదా పరుగుబాట, గమ్యాన్ని చేరే మార్గము. కాబట్టి ఆప్షన్ బి మనకు సరైన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తరగతి గది అనువర్తనాలకు సంబంధించి క్రింది వాటిలో ఆగమ పద్ధతి నుండి నిగమ పద్ధతికి వెళ్ళడం అనగా ఏమిటి? అంటే ఆగమ పద్ధతి నుంచి నిగమ పద్ధతికి వెళ్ళడం అనే దానికి స్టేట్మెంట్కి మీనింగ్ ఏమవుతుంది అంటే ఆప్షన్ బి, ప్రత్యేక అంశం నుంచి సాధారణీకరించడం అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి ప్రత్యేక అంశం అంటే మనకు ఆగమన పద్ధతి అవుతుంది, ఆగమన పద్ధతి నుంచి నిగమ పద్ధతికి వెళ్ళడం, కాబట్టి ప్రత్యేక అంశం నుంచి సాధారణీకరించడం. ఆప్షన్ బి సరైన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆధునిక ధోరణిని అనుసరించి బోధన అనేది ఏ విధమైన విధానం అవుతుంది? మనకు బోధన అనేది ఆధునీకరణ ధోరణి ప్రకారము త్రిధ్రువ ప్రక్రియ అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి మనకు సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, రూసో తాను రాసిన ఏ గ్రంథంలో అభ్యసనంలో పిల్లల యొక్క చురుకైన భాగస్వామ్యానికి అవకాశం ఉండాలని చెప్పారు? రూసో రచించిన ఏ గ్రంథంలో ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది అంటే ఆప్షన్ ఏ, ఎమిలీ అనే గ్రంథంలో తెలియజేయడం జరిగింది. ఎమిలీ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే రూసో అనే శాస్త్రవేత్త. కాబట్టి ఆప్షన్ ఏ సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం ఎపెప్ క్రింది వాటిలో దేనికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది? ఎపెప్ అనేది దేనికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది అంటే మనకు కృత్యాధార బోధనకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. సిలబస్ ఆధారిత బోధనకు కాదు, ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనకు కాదు, ఉపన్యాస పద్ధతికి కాదు. కాబట్టి ఆప్షన్ బి మనకు సరైన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కృత్యమే లేనిది అభ్యసనము లేదు అని చెప్పిన ప్రముఖ విద్యావేత్త ఎవరు? అంటే కృత్యం లేనిదే అభ్యసనం లేదు అని చెప్పిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు అంటే మనకు జీన్ పియాజే. కాబట్టి ఆప్షన్ ఏ సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సహజ అభ్యసన వాతావరణం ఎన్ఎల్ఈ న్యాచురల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అనగా ఏమిటి? ఎన్ఎల్ఈ అంటే ఏమి అని ఇక్కడ క్వశ్చన్ అడిగారు. ఏమంటే మనకు ఆప్షన్ బి, తోటి పిల్లలతో కలిసి పనిచేయడము, చర్చించడము, వాదించడము, ప్రయోగాలు మరియు పజిల్స్ వంటి కృత్యాల ద్వారా సహజ అభ్యసన అనుభవాలు పొందడమని మనకు సహజ అభ్యసన వాతావరణం అంటారు. కాబట్టి ఆప్షన్ బి మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్ ఈజ్ ఏ విండో ఆఫ్ ద వరల్డ్. దిస్ స్టేట్మెంట్ ఈజ్ సపోర్టెడ్ బై అంటే ఇంగ్లీష్ ఈజ్ ఏ విండో ఆఫ్ వరల్డ్ అనే స్టేట్మెంట్ని ఎవరిచ్చారు అని ఇక్కడ క్వశ్చన్ అడిగారు. ఎవరిచ్చారు అంటే ఆప్షన్ 2, కొఠారి కమిషన్ అనేది ఈ నిర్వచనం ఇవ్వడం జరిగినది. కాబట్టి ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్మన్ అండ్ inhabitant of Telangana learnt Kannada to develop his business in Karnataka. So Kannada is language of Amine.
అంటే అమైన్ అనే వ్యక్తి తెలంగాణ నుంచి కర్ణాటకకు వచ్చాడు. కర్ణాటకకు వచ్చి కన్నడ అనేది నేర్చుకున్నాడు. ఇప్పుడు అమైన్ అనే వ్యక్తికి కన్నడ అనేది ఏ లాంగ్వేజ్ అవుతుంది అన్నాడు. ఏ లాంగ్వేజ్ అవుతుంది అంటే ఫారిన్ లాంగ్వేజ్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, చిట్టి రిసీవ్డ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఇన్ తెలుగు. సో తెలుగు ఈజ్ డాష్ ఆఫ్ చిట్టి. అంటే తన ఫార్మల్ ఎడ్యుకేషన్ ప్రత్యేక విద్య అనే మనకు సాధారణ విద్య అనేది ఏ భాషలో ఉంది అంటే తెలుగులో ఉంది. తెలుగు అనేది మనకు అతనికి ఏ భాష అవుతుంది అన్నాడు. ఏ భాష అవుతుంది అంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 3 సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాణి లెర్న్డ్ హిందీ ఫ్రమ్ ద పర్పస్ ఆఫ్ టూరిజం, ఇంగ్లీష్ యాజ్ ఎ కంపల్సరీ సబ్జెక్ట్ అండ్ మరాఠీ వితౌట్ ఎనీ ఎఫర్ట్, విచ్ ఈజ్ రాణి మదర్ టంగ్. రాణి మదర్ టంగ్ ఏది అంటున్నాడు. ఏదవుతుంది అంటే మనకు మరాఠీ అనేది అవుతుంది. అంటే మరాఠీ అనేది వితౌట్ ఎన్ ఎఫర్ట్ ద్వారా నేర్చుకోవడం జరిగింది. కాబట్టి ఆప్షన్ 3 మనకు మదర్ టంగ్ అవుతుంది. రాణి మదర్ టంగ్ అవుతుంది. నెక్స్ట్, అమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ ఈజ్ ఇన్కరెక్ట్ ఇన్ ద డేటా ఆఫ్ నాగ్ అరుల్మణి 2005 నాగ్ అరుల్మా 2005 ప్రకారం ఏది మనకు ఇన్కరెక్ట్ అవుతుంది అన్నాడు. ఏది ఇన్కరెక్ట్ అవుతుంది అంటే ఆప్షన్ 2, ఇన్ అర్బన్ స్కూల్స్ 18% చిల్డ్రన్స్ అనేబుల్ టు రీడ్ ఇన్ ఇంగ్లీష్ అన్నారు. ఇది మనకు సరికానిది. కాబట్టి ఆప్షన్ 2 మనకు సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, దీస్ కెన్ హెల్ప్ ఇంప్రూవ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ. ఏవి మనకు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీని ఇంప్రూవ్ చేస్తాయి అన్నాడు. ఏది ఇంప్రూవ్ చేస్తాయి అంటే రీడింగ్ స్టోరీస్ అలౌడ్, ఇది మనకు ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే రిపీటెడ్ రీడింగ్, ఇది కూడా మనకు ప్రొఫిషియన్సీని ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి ఆప్షన్ 3 బోత్ 1 and 2. నెక్స్ట్ క్వశ్చన్, ద NCF 2000 అడ్వకేటెడ్ దట్ ఇంగ్లీష్ షుడ్ బి టాట్ రైట్ ఫ్రమ్ అంటే ఏ తరగతి నుంచి ఏ క్లాస్ నుంచి ఇంగ్లీష్ని ఖచ్చితంగా బోధించాలి అని చెప్తుంది. ఏ తరగతి నుంచి బోధించాలి అంటే 3rd క్లాస్ నుంచి ఇంగ్లీష్ అనేది కంపల్సరీగా ఒక సబ్జెక్ట్గా బోధించడం జరగాలి. కాబట్టి ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్, ఇఫ్లు EFLU వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అంటే ఇఫ్లు అనేది మనకు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అంటున్నారు. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అంటే 1958న ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 1958న ఇఫ్లు అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కాబట్టి ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్, సక్సెస్ స్టాండ్స్ ఫర్ సక్సెస్ యొక్క ఇక్కడ ఫుల్ ఫామ్ అడిగినాడు. సక్సెస్ యొక్క ఫుల్ ఫామ్ ఏమంటే స్ట్రెంథనింగ్ అండ్ యూనివర్సలైజేషన్ ఆఫ్ క్వాలిటీ అండ్ యాక్సెస్ టు సెకండరీ స్కూల్స్. ఆప్షన్ 1 మనకు సరైన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ఈజ్ ద ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అవర్ కంట్రీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఏది మనకు ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంట్రీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్లో ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ ఏది మన కంట్రీకి అని అన్నాడు. ఏదవుతుంది అంటే NCERT అవుతుంది. NCERT ద్వారానే మనకు అన్ని దేశం మొత్తం కూడా ఎడ్యుకేషన్ అనేది ఫాలో కాబడుతుంది. కాబట్టి ఆప్షన్ 3 సరైనది. నెక్స్ట్, ఒక పెట్టెలో 12 సీసాలు ఉన్నట్లు 25 పెట్టెలలో సీసాలను నింపారు. అదే సీసాలను ప్రతి పెట్టెలో 20 చొప్పున నింపితే ఎన్ని పెట్టెలు పట్టి ఉంటాయి? ఇప్పుడు మనకు మొత్తం ఎన్ని సీసాలు ఉన్నాయో కనుక్కుందాం. ఇచ్చిన డేటా ప్రకారం ఒక పెట్టెలో 12 సీసాలు ఉన్నాయంట. 25 పెట్టెల్లో ఎన్ని సీసాలు ఉంటాయంటే 12 × 25 చేస్తే మనకు 300 సీసాలు అవుతాయి. ఎన్ని అయితే మొత్తము 300 సీసాలు. ఒక్కొక్క పెట్టెలో 20 చొప్పున ఉంచాలంట. 20 చొప్పున ఉంటే మొత్తం 300 సీసాలు కాబట్టి 20 చొప్పున ఉంటే 0 క్యాన్సల్, 2 1 2 15 అంటే మొత్తం మనకి ఎన్ని పెట్టెలు ఉంటాయి అంటే 15 పెట్టెలు ఉంటాయి. కాబట్టి ఆప్షన్ A సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, జహీదా సైకిల్పై వెళుతూ తన వేగం 3 రెట్లు పెంచితే ఆమె ప్రయాణ కాలంలో వచ్చే మార్పు ఏ విధంగా ఉంటుంది? మనకు తెలిసి ఉండాలి, వేగం అనేది దూరంపై కాలం ఉంటుంది. కాబట్టి వేగం సూత్రము దూరంపై కాలము. ఇక్కడ వేగం అనేది కాలానికి విలోమానుపాతంలో ఉంది. అంటే వేగం పెరిగితే కాలం తగ్గుతుంది అనే విషయం తెలిసి ఉండాలి. వేగం ఎన్ని రెట్లు పెరిగింది? వేగం 3 రెట్లు పెరిగింది. అంటే కాలం ఎన్ని రెట్లు తగ్గాలి? 3 రెట్లు, 1/3 రెట్లు తగ్గాలి. కాబట్టి కాలం అనేది 1/3 వంతు తగ్గుతుంది. ఆప్షన్ B సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక గ్రంథాలయంలో 6,000 రూపాయలతో కొన్ని పుస్తకాలు కొనాలనుకున్నారు. ఒక్కో పుస్తకం వెల 40 చొప్పున 150 పుస్తకాలు వస్తాయి. ఒకవేళ పుస్తకం వెల 50 రూపాయలు అయితే కొనగలిగే పుస్తకాల సంఖ్య ఎంత అన్నాడు. ఇప్పుడు మొత్తం మనకు ఎన్ని రూపాయలు ఉన్నాయంటే 6,000 రూపాయలు ఉన్నాయి. ఒక్కొక్క పుస్తకం వెల ఎంత అంటే 40 రూపాయలు. ఎన్ని కొనవచ్చు? 150 పుస్తకాలు కొనవచ్చు. ఒకవేళ 50 రూపాయలు అయితే ఎన్ని పుస్తకాలు కొనవచ్చు అన్నాడు. మొత్తము మనకు 6,000 పుస్తకాలు.
6,000 రూపాయలు ఉన్నాయి. ఒక్కొక్కటి 50 రూపాయలు చేస్తే మనకు 0 0 5 1 5 1 2 కాబట్టి ఒక్కొక్క ఎన్ని పుస్తకాలు కొనవచ్చు అంటే 120 పుస్తకాలు కొనవచ్చు. కాబట్టి ఆప్షన్ బి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, 15 మంది కూలీలు 48 గంటల్లో ఒక గోడను కడితే అదే పనిని 30 గంటల్లో చేయడానికి ఎంతమంది కూలీలు కావాలి? ఇక్కడ మనకు 15 మంది మెంబర్స్ కూలీలు ఎన్ని గంటల్లో 48 అవర్స్లో కడతారు. 30 గంటల్లో కట్టాలంట. అంటే మనకు తక్కువ సమయంలోనే కట్టాలి. తక్కువ సమయంలో కట్టాలి అంటే 15 మంది కంటే ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలంటే ఎక్కువ కావాలి. ఎక్కువ కావాలి కాబట్టి మనకు అనులోమానుపాతంలో ఉంది కాబట్టి ఇది 15 ఇంటూ తక్కువ బై ఎక్కువ, ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువ బై తక్కువ అవుతుంది 30. 15 ఇంటూ 48/30 అవుతుంది. దీన్ని 15 1 15 2 2 1 2 2 2 4 వస్తుంది. అంటే 24 మెంబర్స్ కావాలి. 24 మెంబర్స్ ఉంటే మనకు 30 గంటల్లోనే ఈ పని అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వసతి గృహంలో 100 మంది విద్యార్థులకు 20 రోజులకు సరిపడే ఆహార పదార్థాలు కలవు. అదనంగా 25 మంది విద్యార్థులు చేరినచో ఆ ఆహార పదార్థాలు ఎన్ని రోజులకు సరిపోతుంది అని అన్నాడు. అంటే మొత్తం ఎంతమంది విద్యార్థులు? 100 మంది విద్యార్థులు 20 రోజులకు సరిపడుతుంది. అదే ఈ 100 మందికి ఇంకొక 25 మంది యాడ్ అయినారు అంటే మొత్తం ఎంతమంది ఉన్నట్టు? 125 మంది ఉన్నట్టు. అంటే 125 మంది ఉంటే ఇంతకుముందు కంటే రోజుల కంటే ఎక్కువ రోజులు తినడానికి వస్తుందా లేకపోతే తక్కువ రోజులు తినడానికి వస్తుందా అంటే తక్కువ రోజులు తినడానికి వస్తుంది. కాబట్టి మనం 20 ఇంటూ తక్కువ బై ఎక్కువ చేయాలి. 25 4 25 5 5 1 5 4 అంటే 4 ఇంటూ 4 చేస్తే ఏమవుతుంది అంటే మనకు 16 వస్తుంది. అంటే 16 డేస్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఫ్యాక్టరీకి కావాల్సిన సంఖ్యలో వస్తువులను 63 రోజులలో తయారు చేయడానికి 42 యంత్రాలు అవసరం. అదే సంఖ్యలో వస్తువులను 54 రోజుల్లో తయారు చేయడానికి ఎన్ని యంత్రాలు అవసరం అవుతాయి? ఇప్పుడు మనకు ఎన్ని రోజుల్లో కావాలి తయారు చేయడానికి? 63 రోజుల్లో కావాలి. ఎన్ని యంత్రాలు? 42 యంత్రాలు ఉపయోగిస్తారు. అదే మనకు 54 రోజుల్లోనే కావాలంట. అంటే తక్కువ రోజుల్లోనే కావాలంటే 42 యంత్రాల కంటే ఎక్కువ యంత్రాలు కావాలి. కాబట్టి ఎక్కువ యంత్రాలు కావాలి కాబట్టి 42 ఇంటూ ఎక్కువ బై తక్కువ 54 అవుతుంది. దీన్ని మనము క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుంది అంటే ఆన్సర్ మనకు ఆప్షన్ సి 49 యంత్రాలు వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక మ్యాప్ స్కేలు 1:3 crores ఇవ్వబడింది. ఆ మ్యాప్లో 2 నగరాల మధ్య దూరం 5 సెంటీమీటర్లు అన్నాడు. ఇప్పుడు మనకు ఒక భాగం అనేది 3 కోట్లకు సమానం లేదా 7 zeros. అదే 5 సెంటీమీటర్లకు ఎన్నికి సమానము అంటే మనకు అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి 5 ఇంటూ 3 crores 5 ఇంటూ 3 crores అంటే 15 అవుతుంది. 15 ఇక్కడ 3 crores సెంటీమీటర్స్ అనేది లాస్ట్ జీరోస్ 2 zeros అనేది మనకు మీటర్స్గా మారుతుంది. తర్వాత ఉండే 2 zeros కిలోమీటర్గా మారుతుంది. అంటే మనకి ఎన్ని జీరోస్ మిగులుతాయి అంటే 15 పక్కన 2 zeros మిగులుతాయి కిలోమీటర్స్. కాబట్టి 1500 కిలోమీటర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక నీటి తొట్టెను నింపడానికి 6 పైపులకు 1 గంట 20 నిమిషాలు సమయం పట్టును. అదే రకమైన 5 పైపులు మాత్రమే ఉపయోగించిన ఆ ట్యాంకు నింపడానికి ఎంత సమయం పడుతుంది అన్నారు. ఇప్పుడు మనకు 6 పైపులు పట్టడానికి నిమిషాలను తీసుకుందాం. 1 గంట 20 నిమిషాలు అంటే మనకు 1 గంటకి 60 నిమిషాలు 20 నిమిషాలు ఎక్స్ట్రా ఉంది కాబట్టి మొత్తం 80 నిమిషాలు. ఇక్కడ 5 పైపులు వేసినాడు. 5 పైపులు వేస్తే 80 నిమిషాల కంటే ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి 80 ఇంటూ ఎక్కువ బై తక్కువ 5 1 5 1 5 6 30 అంటే 16 ఇంటూ 6 16 6 96 అంటే మనకు 1 గంట 36 నిమిషాలు అవుతుంది. 1 గంట 36 నిమిషాలు అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో విలోమానుపాతాన్ని తృప్తిపరిచే సమీకరణం ఏది? విలోమానుపాతాన్ని తృప్తిపరిచే సమీకరణం ఏది అవుతుంది? x ఇంటూ y ఈక్వల్ టు k అవుతుంది. కాబట్టి ఆప్షన్ సి సరైనది. నెక్స్ట్, ఒక కారు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి గమ్యం చేరడానికి 2 గంటల సమయం పడుతుంది. అదే కారు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే అది ఎంత సమయం పడుతుంది? ఇప్పుడు మనకు వేగానికి అలాగే సమయానికి విలోమానుపాతంలో ఉంటుంది కాబట్టి చూద్దాం. 60 km/h వేగంతో వెళ్తే 2 గంటలు అంటే నిమిషాలు మారిస్తే మనకు 120 నిమిషాలు అవుతుంది. అదే 80 km/h
అవర్ వేగంతో వెళ్తే 120 నిమిషాల కంటే తక్కువ వేగంతో తొందర సమయంలోనే వస్తాం కాబట్టి 120 ఇంటూ 60/80 0 క్యాన్సిల్ మనకు 2 2 4 2 4 3 12 2 3 తర్వాత 30 ఇంటూ 3 90 కాబట్టి 1 అవర్ 30 మినిట్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సాహిత్య ప్రక్రియ యొక్క ప్రధాన లక్షణం కానిది ఏది? ఈ క్రింది వాటిలో ప్రధాన లక్షణం కానిది ఏది అంటే సాహిత్య ప్రక్రియకు ఆప్షన్ ఏ కాలానికి తగినట్టు ఎటువంటి మార్పులకు లోను కాకపోవడము. సాహిత్య ప్రక్రియ అనేది మనకు కాలానికి తగినట్టు మార్పులు అవుతూ ఉంటాయి. ఇక్కడ కాకపోవడం అని ఉంది కాబట్టి ఇది మనకు లక్షణం కాదు. ఆప్షన్ ఏ సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సక్రమంగా జతపరచబడిన జంటను గుర్తించండి. ఏది మనకు సక్రమంగా జతపరచబడిన జంట అవుతుంది అంటే మనకు ఆప్షన్ ఏ ప్రబంధం కేవలం వచన రూపంలో ఉండే కథా ప్రక్రియ. ఇది మనకు సరైన జత అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో తప్పుగా జతపరచబడిన జంటను గుర్తించండి. ఏది మనకు తప్పుగా జతపరచబడిన జంట అవుతుంది అంటే ఆప్షన్ బి లేఖ సాహిత్యము కేవలం ప్రభుత్వ ఉత్తర్వులు నమోదు చేసే గ్రంథ రూపం అన్నాడు. ఇది మనకు కేవలం ప్రభుత్వ ఉత్తర్వులే కాదు, పర్సనల్గా మనం రాసుకోవచ్చు కాబట్టి లేఖ సాహిత్యం అనేది ఆప్షన్ బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, భాషా మార్పు మరియు సమాజం మధ్య ఉండే సంబంధాన్ని స్పష్టం చేసే క్రింది ప్రకటనను పరిశీలించండి. ఇక్కడ ప్రకటన 1, సమాజంలో జరిగే సాంకేతిక ఆర్థిక రాజకీయ మార్పులు కొత్త పదాలు సృష్టికి కారణమవుతాయి. స్టేట్మెంట్ 1 మనకు సరైనదే. స్టేట్మెంట్ 2, మాండలికాలు సమాజంలోని ప్రాంతీయ కులపరమైన భేదాలను బట్టి మారుతాయి. మాండలికాలకు సంబంధించి ఇది సరైనదే కాబట్టి స్టేట్మెంట్ 2 కూడా మనకు సరైనదే. స్టేట్మెంట్ 3, సమాజం ఎటువంటి సంబంధం లేకుండా భాషా మార్పులు కేవలం కాలగమనంలో యాదృచ్ఛికంగా మారుతుంది. ఇక కాలగమనంలో యాదృచ్ఛికంగా మారదు. భాష అనేది సందర్భానుసారంగా అక్కడ మాట్లాడే వ్యక్తుల ఆధారంగా మారుతూ ఉంటుంది కాబట్టి స్టేట్మెంట్ 3 సరికాంది. 1, 2 మాత్రమే సరైనది. ఆప్షన్ సి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, సాహిత్య ప్రక్రియల పరిణామ క్రమంలో ప్రాచీన కావ్యాల నుండి ఆధునిక వచన కవితలు వైపు మారడానికి ప్రధాన సామాజిక కారణం ఏంటి? ఏది మనకు ప్రధాన సామాజిక కారణం అవుతుంది అంటే ఆప్షన్ బి రాజపోషణ పూర్తిగా అంతరించిపోవడం మరియు ప్రజాతంత్ర భావాలు బలపడము. ఆప్షన్ బి మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో కథానిక యొక్క ప్రత్యేక లక్షణం కానిది ఏదవుతుంది అంటే మనకు ఆప్షన్ సి చాలామంది ముఖ్య పాత్రల్లో విస్తృతమైన కథాంశాన్ని కలిగి ఉండటము. విస్తృతమైన కాదు, సంకుచితమైన అంశం కలిగి ఉంటారు కథానికలో కాబట్టి ఆప్షన్ సి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, సమాజంలో భాషా వైవిధ్యానికి ప్రధాన కారణం కాని అంశము. సమాజంలో భాషా వైవిధ్యానికి ప్రధాన కారణం కాని అంశం ఏదో గుర్తించమంటున్నాడు. ఏది మనకు ప్రధాన కారణం కాదు అంటే ఆప్షన్ బి మనకు సరైన ఆన్సర్ అవుతుంది. ప్రభుత్వం ఒక భాష శాశ్వతంగా నిషేధించడము. ఇది మనకు సరికాని కారణంగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది సాహిత్య ప్రక్రియల వాటి లక్షణాలతో సరిగ్గా జతపరచండి అన్నాడు. ఇక్కడ యాత్రా చరిత్ర ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేసిన ప్రయాణ అనుభవ వర్ణన. ఇది మనకు సరైనది అవుతుంది. సమీక్ష అంటే ఒక పుస్తకం లేదా కళాఖండాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించి అంచనా వేయడము. ఇది మనకు సమీక్ష అవుతుంది. ఆప్షన్ సి సంపాదకీయం పత్రికల్లో సమకాలీన సామాజిక రాజకీయ అంశాలపై పత్రికాభిప్రాయాన్ని తెలపడము. ఇది మనకు సంపాదకీయం అవుతుంది కాబట్టి ఆప్షన్ సి A1 B2 C3 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సమాజంలోని మాండలికాలు మరియు ప్రామాణిక భాష మధ్య గల ప్రధాన వ్యత్యాసం ఏమిటి? ఏది మనకు ప్రధాన వ్యత్యాసం అవుతుంది అంటే ఆప్షన్ డి మాండలికానికి ప్రాంతీయ లేదా సామాజిక పరిమితులు ఉంటాయి. ప్రామాణిక భాష అధికారికంగా లేదా విస్తృతమైన ఆమోదంతో రాష్ట్ర వ్యాప్తంగా లేదా దేశవ్యాప్తంగా వర్తిస్తుంది. ఆప్షన్ డి మనకు ప్రధాన వ్యత్యాసం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో గేయం సాహిత్య ప్రక్రియకు సంబంధించి సరైన లక్షణం ఏది మనకు సరైన లక్షణం అవుతుంది అంటే ఆప్షన్ ఏ పాడడానికి వీలుగా లయబద్ధంగా భావోద్వేగ ప్రాధాన్యం కలిగి ఉండటము. ఇది మనకు గేయం యొక్క ప్రధాన లక్షణం అవుతుంది. ఆప్షన్ ఏ సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో మనకు సరైనది ఏది అంటున్నాడు. ఆప్షన్ ఏ స్టేట్మెంట్ ఏ దర్పణ ఉపరితలాన్ని తాకి వెనుకకు వచ్చే కాంతి కిరణము పరావర్తన కిరణము. ఆప్షన్ ఏ మనకు సరైనది అవుతుంది. స్టేట్మెంట్ బి దర్పణంపై లంబం వెంబడి కాంతి ప్రసరిస్తే పరావర్తనం జరగదు. ఇది మనకు స్టేట్మెంట్ బి కూడా సరైనదే కాబట్టి AB 2 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది ఏది మనకు సరైనది ఏది అంటున్నాడు.
స్టేట్మెంట్ ఏ, కనుపాప పరిమాణాన్ని నల్లగుడ్డు నియంత్రిస్తుంది. ఇది మనకు కనుపాప అనేది మనకు నల్లగుడ్డు పరిమాణాన్ని నియంత్రిస్తుంది కాబట్టి స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి, కంటిలో ప్రసరించే కాంతి మొత్తాన్ని రెటీనా నియంత్రిస్తుంది. ఇది మనకు సరికానిది కాబట్టి ఏ మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికానిది ఏది? క్రింది వాటిలో మనకు సరికానిది ఏది అంటున్నాడు, చూద్దాం. స్టేట్మెంట్ ఏ, కంటి కటకం కాంతిని కన్ను వెనుక భాగం ఉన్న రెటీనా అనబడే పొరపై కేంద్రీకరింపజేస్తుంది. స్టేట్మెంట్ ఏ మనకు సరికానిది. స్టేట్మెంట్ బి, రెటీనా అనే నాడి కణాలు కలిగి ఉంటాయి. రెటీనా అనేక నాడి కణాలను కలిగి ఉంటాయి. స్టేట్మెంట్ బి కూడా సరైనదే. అంటే సరికానిది ఏదైనా ఉంది అంటే ఏది కాదు. ఆప్షన్ 4 ఏది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ ప్రవహిస్తున్న ఒక తీగ దగ్గర అయస్కాంత దిక్సూచిని ఉంచినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆప్షన్ 2, విద్యుత్ ప్రవాహం బలీనంగా ఉన్నప్పటికీ అయస్కాంత సూచిలో కదలిక వస్తుంది. ఆప్షన్ 2 మనకు సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఉప్పును స్వేదన జలంలో కరిగించినప్పుడు ఏర్పడు ఉప్పు ద్రావణం యొక్క విద్యుత్ వాహకం అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రోడ్లను నీటిలో ఉంచి విద్యుత్తును పంపినప్పుడు ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ ఉత్పత్తి అవుతాయని నిరూపించిన వాడు ఎవరు నిరూపించారు అంటే మనకు విలియం నికల్సన్. కాబట్టి ఆప్షన్ 3 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైనది ఏది మనకు సరైనది అవుతుంది అంటే చూద్దాం. స్టేట్మెంట్ ఏ, ధ్రువ నక్షత్రము భూమి యొక్క అక్షం దిశలోనే ఉంటుంది. ఇది మనకు సరైన వాక్యం అవుతుంది. స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి, గుర్తించగల ఆకారాలు కలిగి ఉన్న ఒక సమూహాన్ని ఏర్పరిచే నక్షత్రాలను నక్షత్ర రాశులు అంటారు. స్టేట్మెంట్ బి కూడా సరైనది. కాబట్టి ఏది సరైనది అంటే ఏ, బి సరైనది. ఆప్షన్ 3 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరికానిది ఏది అన్నాడు. స్టేట్మెంట్ ఏ, గ్రేట్ బేర్ నక్షత్ర రాశిలో 7 ప్రముఖ నక్షత్రాలు ఉన్నాయి అన్నాడు. 7 ప్రముఖ నక్షత్రాలు ఉన్నాయి. ఇది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ బి, బిగ్ డిప్పర్ నక్షత్ర రాశుల గరిటెలా లేదా ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది. స్టేట్మెంట్ బి కూడా సరైనది. అంటే సరికానిది ఏది అంటే ఏది కాదు. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైనది ఏది అన్నాడు. చూద్దాం. స్టేట్మెంటే, శనిగ్రహం పసుపు రంగులో ఉంటుంది. శనిగ్రహం అనేది మనకు పసుపు రంగులోనే ఉంటుంది కాబట్టి స్టేట్మెంటే సరైనదే. స్టేట్మెంట్ బి, శనిగ్రహం సాంద్రత నీటి సాంద్రత కంటే తక్కువ. ఇది మనకు సరైనదే. కాబట్టి సరైనది ఏదైనా ఉన్నాయంటే ఏ, బి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానలో సరికానిది ఏది మనకు సరికానిది అవుతుంది అంటే చూద్దాం. స్టేట్మెంట్, శుక్రుడు తూర్పు నుండి పడమరకు కదులుతాడు. శుక్రుడు మనకు తూర్పు నుండి పడమరకు కదులుతాడు కాబట్టి స్టేట్మెంటే సరైనదే. స్టేట్మెంట్ బి, యురేనస్ తూర్పు నుంచి పడమరకు కదులుతాడు. ఇది కూడా మనకు సరైనదే. కాబట్టి స్టేట్మెంట్ ఏ, బి రెండు సరైనవే. ఇక్కడ సరికానిది ఏదైనా అడిగినాడు కాబట్టి ఏది కాదు అనగా ఆన్సర్గా గుర్తించాలి. ఇది మనకు ఈ రోజుకి సంబంధించిన ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. స్టార్ పబ్లికేషన్ గురించి మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయండి. ఈ ఫ్రీ ఎగ్జామ్ సిరీస్ రాయాలి అంటే 9966883021 అనే నెంబర్కి ఫ్రీ ఎగ్జామ్ సిరీస్ అని మెసేజ్ చేస్తే మేము గ్రూప్లో యాడ్ చేస్తాము. వాట్సాప్ గ్రూప్లో మీరు ఫ్రీ ఎగ్జామ్ సిరీస్ రాసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.